ఎల్లో టీవీ. ఈ మధ్య కాలంలో సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ అనారోగ్యానికి గురవుతున్నారు. వాతావరణ మార్పులు, తీసుకునే ఆహారంలో లోపాలు, ఇలా కారణం ఏదైనా అనారోగ్య బారిన పడి ఆసుపత్రిలో చేరుతున్నారు. తాజాగా స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు మంగళవారం చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. అయితే రజనీ ఆసుపత్రిలో చేరడంపై అటు వైద్యులు, ఇటు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మంగళవారం రజనీకి ఎలెక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీ వయస్సు 73 ఏళ్లు. కొన్ని రోజులుగా వెట్టయాన్, కూలీ చిత్రాల షూటింగ్స్ లో నిర్విరామంగా పాల్గొంటున్నారు. దీంతో ఒక్కసారిగా అలసటకు గురి కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలతో బాధపడ్డారు. తీవ్ర జ్వరంతో పలుమార్లు అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ఇబ్బందులతో బాధపడుతున్న కవిత ఆసుపత్రిలో చేరారు. సాయంత్రానికి పూర్తిగా వైద్య పరీక్షలు అవుతాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ సైతం ఆసుపత్రికి వచ్చారు. కాగా ఉన్నట్టుండి కవిత ఆసుపత్రిలో చేరారనే వార్తలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.